క్వశ్చన్స్ థర్డ్ యూనిట్ నేమ్ వచ్చేసింది హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అనేది థర్డ్ యూనిట్ యొక్క నేమ్ అనమాట. ఇప్పుడు దీంతో ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ వెరిలాగ్ అండ్ విహెచ్డిఎల్. వెరిలాగ్ అండ్ విహెచ్డిఎల్ దాని యొక్క డిఫరెన్స్ అంటే చూద్దాం. వెరిలాగ్ ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే వెరిలాగ్ అనేది విహెచ్డిఎల్ అనేది రెండు వచ్చేసి హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. హెచ్డిఎల్ మీన్స్ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. ఆ రెండు అనేది హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అని అంటాము. ఇప్పుడు దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ డిజైన్. ఎలక్ట్రానిక్స్ అనేది డిజైన్ చేసేదానికి ఈ వెరిలాగ్ కోడ్ అండ్ విహెచ్డిఎల్ కోడ్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వెరిలాగ్ ఈజ్ మోర్ కాంపాక్ట్, ఎఫిషియంట్ అండ్ ఈజీ టు రీడ్. వెరిలాగ్ కోడ్ అనేది మీకు ఈ లాస్ట్ వీడియోలలో చూస్తే వెరిలాగ్ కోడ్ అనేది చాలా ఈజీగా మనము ప్రోగ్రామ్ అనేది టైప్ చేయొచ్చు. ఎందుకంటే వెరిలాగ్ అనేది ఏముండదు, మాడ్యూల్, దాని తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ అలా ఉంటాయి కాబట్టి వెరిలాగ్ అనేది చాలా ఈజీ వెన్ కంపేర్ టు విహెచ్డిఎల్. ఇది ఈజీ ఉంటుంది, ఎఫిషియంట్, కాంపాక్ట్. ఇప్పుడు విహెచ్డిఎల్ ఈజ్ నౌన్ యాజ్ స్టిక్నెస్ అండ్ రీఎబిలిటీ బికాస్ ఇట్ ఈజ్ స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ విహెచ్డిఎల్ అనేది ఎక్కువ కష్టం, ఇది ఈజీ కాబట్టి డిఫరెన్స్ అడిగింది కాబట్టి ఇది ఈజీ కాబట్టి ఇది వచ్చేసి డిఫికల్ట్. ఇది వచ్చేసి బేస్డ్ ఆన్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్తో ఉంటుంది. ఇది కూడా పైన రాయండి, ఇక్కడ లేదు. బేస్డ్ ఆన్ సి లాంగ్వేజ్. ఇది వచ్చేసి నాట్ బేస్డ్ ఆన్ సి లాంగ్వేజ్. విహెచ్డిఎల్ అనేది సి లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఉండదు. ఈ రెండు వచ్చేసి హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్లో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటే డిఫైన్ ద స్ట్రక్చరల్ అండ్ బిహేవియరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లాజిక్ సర్క్యూట్స్. ఇప్పుడు ఇక్కడ లాజిక్ సర్క్యూట్స్లో 3 ఉంటాయి. ఫస్ట్ వన్ స్ట్రక్చరల్, బిహేవియరల్ అండ్ డేటా ఫ్లో. ఈ 3లో మనల్ని ఏమడిగిండు, స్ట్రక్చరల్ అనేది అంటే ఏందని అడిగిండు. స్ట్రక్చరల్ మీన్స్ స్ట్రక్చరల్ అంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ సర్క్యూట్ దట్ డైరెక్ట్లీ డిఫైన్స్ సర్క్యూట్ స్ట్రక్చర్ అండ్ ఇండైరెక్ట్లీ డిఫైన్స్ సర్క్యూట్స్ బిహేవియర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే స్ట్రక్చరల్ అంటే మీకు ఏమైంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హౌస్ తీసుకుంటే దాని యొక్క స్ట్రక్చర్ అంటాం కదా, అంటే ఒక సర్క్యూట్ యొక్క స్ట్రక్చర్ని, దాని యొక్క డిజైన్ని, దాన్నే స్ట్రక్చరల్ లాజిక్ సర్క్యూట్స్ అంటాం. ఆ స్ట్రక్చర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాజిక్ గేట్స్ యొక్క స్ట్రక్చర్ తీసుకొని దాని యొక్క స్ట్రక్చర్ని బట్టి దాని యొక్క వెరిలాగ్ కోడ్ అనేది మనం డ్రా చేస్తే దాన్ని స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ అంటాం. నెక్స్ట్ బిహేవియర్ రిప్రజెంటేషన్. బిహేవియర్ రిప్రజెంటేషన్ అంటే 1 ట్రూత్ టేబుల్ని యూజ్ చేసుకొని, 2 ఈక్వేషన్స్ని యూజ్ చేసుకొని, ఈ 2 దాంట్లోని యూజ్ చేసుకొని సర్క్యూట్ అనేది మనం డిజైన్ చేస్తే దాన్నే బిహేవియరల్ రిప్రజెంటేషన్ అంటాం. చూడండి, దీన్నే బిహేవియరల్ రిప్రజెంటేషన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ మెటీరియల్లో వాడు మీకు మ్యాటర్ అనేది వేరేది ఇచ్చిండు. ఇప్పుడు నేను చెప్పేది ఇక్కడ రాయండి. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ సర్క్యూట్, ఇట్ షోస్ డైరెక్ట్లీ లాజిక్ గేట్స్ అండ్ ఇట్స్ ఇంటర్కనెక్టెన్స్ అని రాయండి. దాన్నే స్ట్రక్చరల్ మాడ్యూల్ అంటాం. అదే బిహేవియర్ మాడ్యూల్ అంటే బిహేవియర్ మాడ్యూల్ ఈజ్ ఆల్సో డిజైన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్. ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ట్రూత్ టేబుల్స్ అండ్ ఈక్వేషన్స్ బేస్ చేసుకొని లాజిక్ సర్క్యూట్ అని మనం డిజైన్ చేస్తే దాన్నే బిహేవియర్ రిప్రజెంటేషన్ అంటాము. నెక్స్ట్ సి క్వశ్చన్ చూసుకుందాం. ఎక్స్ప్లెయిన్ అబౌట్ మాడ్యూల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లాజిక్ సర్క్యూట్స్ ఇన్ వెరిలాగ్. మాడ్యూల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లాజిక్ సర్క్యూట్స్ ఇన్ వెరిలాగ్. వెరిలాగ్ కోడ్లో మాడ్యూల్ రిప్రజెంటేషన్ అంటాం కదా. మాడ్యూల్ రిప్రజెంటేషన్ అంటే మీకు తెలుసు, ఫస్ట్ స్టార్టింగ్దే మాడ్యూల్తో స్టార్ట్ చేస్తాం. మాడ్యూల్ రిప్రజెంటేషన్ ఈజ్ ఏ ఫంక్షనల్ యాజ్ స్ట్రక్చర్ యాజ్ బిహేవియర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మాడ్యూల్ రిప్రజెంటేషన్లో ఫంక్షనల్ ఉంటుంది, స్ట్రక్చరల్లో కూడా మాడ్యూల్ అనేది కన్ఫామ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్షిప్స్ అనేది ఈ మాడ్యూల్లో రాస్తాం కదా. ఇప్పుడు వెరిలాగ్ కోడ్ రాయాలంటే మాడ్యూల్ బ్రాకెట్ ఓపెన్ ఇన్పుట్ అవుట్పుట్ అలా మనం డిక్లేర్ చేస్తాం కాబట్టి దాన్ని ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రిలేషన్ దాన్నే మాడ్యూల్ రిప్రజెంటేషన్ అంటాం. ఇదంతా ఏం అవసరం లేదు. మాడ్యూల్ రిప్రజెంటేషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ బ్లాక్ ఇన్ స్ట్రక్చరల్, బిహేవియరల్ అండ్ డేటా ఫ్లో. ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ రిలేషన్షిప్స్ అనేది రాస్తే దాన్నే మాడ్యూల్ రిప్రజెంటేషన్ అంటాం. నెక్స్ట్ వాట్ ఆర్ వెరిలాగ్, ప్యారలల్
అండ్ ఫుల్ కేస్ స్టేట్మెంట్స్. వెరిలాగ్ ప్యారలల్ కేస్ అంటే ఏంది, ఫుల్ కేస్ స్టేట్మెంట్స్ అంటే ఏందో ఇప్పుడు మనల్ని అడిగిండు. ఇప్పుడు చూడండి, ప్యారలల్ కేస్ స్టేట్మెంట్స్ అంటే ప్యారలల్ కేస్ టెల్స్ కంపైలర్ దట్ ఆర్డరింగ్ ఆఫ్ కేసెస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, దట్ ఈజ్ కేసెస్ డు నాట్ ఓవర్లాప్. ఎగ్జాంపుల్, స్టేట్ మిషన్ కెనాట్ బి మల్టిపుల్ స్టేట్స్ గివ్స్ చాపర్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ప్యారలల్ కేస్ అనేది కంపైలర్ అనేది ఉంటుంది కదా, ప్రతి ఒక్క సిస్టంలో కంపైలర్ అనేది కన్ఫామ్. ఏ కోడ్ని ఇప్పుడు సి లాంగ్వేజ్ అయినా పైథాన్ అయినా ప్రతి దాని కోడ్కి కంపైలర్ అనేది ఉంటుంది. కంపైలర్ మీన్స్ కన్వర్టింగ్ హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ టు హై లెవెల్ లాంగ్వేజ్ ఆర్ హై లెవెల్ లాంగ్వేజ్ టు లో లెవెల్ లాంగ్వేజ్ అనే దాన్ని కంపైలర్ అంటాం. కంపైలర్ అంటే మీకే చూడండి, కన్వర్టింగ్ అన్న కంపైలర్ అన్న సేమ్. కంపైలర్ అనేది మనం ఇచ్చి ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హై అనేది ఇచ్చిన, దీన్ని కంప్యూటర్ లాంగ్వేజ్ ఏంది, జీరోస్ అండ్ వన్స్ కదా, ఆ జీరోస్ అండ్ వన్స్ని కన్వర్ట్ చేసేదానికి కంపైలర్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ దట్ ఆర్డర్ ఆఫ్ కేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఆర్డర్ ఆఫ్ కేస్ అనేది నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ప్యారలల్ అన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము నార్మల్గా ప్యారలల్ లైన్స్ చూసుకుంటే ఈ రెండు ఓవర్లాప్గా కావు కదా, ఎందుకంటే రెండు కలుసుకోవు, ఎందుకంటే ఇలానే పోతూ ఉంటాయి, అందుకనే ఈ రెండు ఓవర్లాప్ కావు అనేదాన్ని రాస్తాం. ఇప్పుడు ప్యారలల్ కేస్ అంటే ప్యారలల్ కేస్ కంపైలర్ దట్ ఆర్డరింగ్ ఆఫ్ కేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, దట్ ఈజ్ కేస్ డు నాట్ ఓవర్లాప్. ఆ కేస్ అనేది ఓవర్లాప్ కాదు అనేదాన్ని వెరిలాగ్ ప్యారలల్ కేస్ స్టేట్మెంట్ అంటాం. నెక్స్ట్ ఫుల్ కేస్ స్టేట్మెంట్ అంటే చూడండి, ఫుల్ కేస్ స్టేట్మెంట్ అంటే ఇక్కడ చూసుకుంటే ఫుల్ కేస్ టెల్స్ కంపైలర్ దట్ కేసెస్ లెఫ్ట్ అవుట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ డోంట్ కేర్స్. ఇప్పుడు డోంట్ కేర్స్ అంటే ఇది దాని సింబల్, అంటే డోంట్ కేర్ అంటే ఎయిదర్ 1 ఆర్ 0, దాన్నే డోంట్ కేర్ అంటాం. ఈ కేస్ అనేది కంపైలర్ లెఫ్ట్ అవుట్ ట్రీటెడ్ యాజ్ డోంట్ కేర్, ఆ కేస్ అనేది లెఫ్ట్ అయ్యి డోంట్ కేర్గా మారుతుంది. అప్పుడు 0 అయినా అజైన్ చేసుకోవచ్చు, 1 అయినా అజైన్ చేసుకోవచ్చు, దాన్నే ఫుల్ కేస్ స్టేట్మెంట్ అంటాము. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్లో, వాట్ ఈజ్ సెన్సిటివిటీ లిస్ట్? సెన్సిటివిటీ లిస్ట్ ఆర్ పారామీటర్స్. సెన్సిటివిటీ లిస్ట్ అనేది పారామీటర్స్ టు ఎ ప్రాసెస్ విచ్ లిస్ట్ ఆల్ ద సిగ్నల్స్ దట్ ద ప్రాసెస్ ఈజ్ సెన్సిటివ్ టు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి ప్రాసెస్ విచ్ లిస్ట్స్ ఆల్ ద సిగ్నల్స్ దట్ ప్రాసెస్ ఈజ్ సెన్సిటివ్ టు. ఆ ప్రాసెస్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది. ఇఫ్ ఎనీ ఆఫ్ ద సిగ్నల్ చేంజెస్, దాంతో ఉన్న ఆ పారామీటర్స్లో ఉన్న ఏదో ఒక సిగ్నల్ చేంజ్ అయితే ద ప్రాసెస్ విల్ వేకప్ అండ్ కోడ్ విత్ ఇన్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. ఆ కోడ్ అనేది దాని లోపలనే ఎగ్జిక్యూట్ అయితే దాన్నే సెన్సిటివిటీ లిస్ట్ అంటాము. దిస్ ఈజ్ అబౌట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ థర్డ్ యూనిట్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.